హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి ఈరోజు మామూలుగా సాదా బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. ఇవి 2 ముక్కలు ఇచ్చారు కుట్టుమని. ఆది బ్లౌజ్ ఇదండి, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ అయితే ఇదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది మామూలుగా సాదా బ్లౌజ్ కదా, కానీ ఆదికి ఇచ్చింది మాత్రం లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి డిఫరెంట్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి. ఇది ఇది లూజు ఉంచుకొని దీనికి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ టైట్ పెట్టుకుంటే సరిపోద్దండి. అదే ఈ బ్లౌజ్ ఇచ్చి ఈ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి, ఈ బ్లౌజ్ ఆదికి ఇచ్చినప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీనికి హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకోవాలండి. ఈ రెండింటికి అంతేనండి తేడా. ఒకసారి చూడండి. కటింగ్ మొత్తం ఎలా ఉంటే అలా చేసుకుంటామండి. కటింగ్ కాదు, మనం స్టిచ్ చేసుకునేటప్పుడే కొంచెం టైట్, దీని మీద కొంచెం టైట్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కింద మడవాలి కదా, ఇది ఆ బ్లౌజ్ కదా. ఇదిగోండి 1 ఇంచ్ తీసుకున్నాం. ఇది ఓన్లీ మడుపుతానికండి, హెమ్మింగ్ చేస్తాం కదా దానికనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా బ్లౌజ్, ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉన్నాయి. ఖర్చుగా హాఫ్ ఇంచ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనిపై ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ హైట్ వచ్చేసి 9 ఉందండి. చేయి పొడవు 9 ఉందండి. 9లో సగం 4.5. ఇదిగోండి ఒకసారి 4.5 పావులకైనట్టుంది. ఇదిగో చూడండి కరెక్ట్గా ఉందండి. ఇది చూడండి, అలా దింపుకుంటే సరిపోతుంది. హ్యాండ్ సంక దింపుడు. ఇదిగోండి చూడండి, ఇక్కడ కొంచెం ముక్క జాయింట్ పట్టిద్దండి, అది నేను స్టిచ్ చేసేటప్పుడు వేసుకుంటాను. ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. హ్యాండ్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు సైడ్ సమానంగా లేదు ఫ్రెండ్స్, మనం సమానంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇదిగోండి, బ్లౌజ్ ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వదిలేయాలండి, ఓన్లీ బ్యాక్ పార్టే తీసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా స్టిచ్ చేసిన కుట్టు ఎక్కడ ఉందో అక్కడ పట్టుకొని కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ముక్క కడతాం కదా, దానికోసం అనమాట. ఇదిగోండి హాఫ్ ఇంచ్ వదిలేసాను. పైన నెక్ కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా తీసుకున్నానండి. నడుము ఎంత ఉందో అంత తీసుకున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. హాఫ్ కాదు, ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, ఈ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మధ్యలో డాట్స్ వేసుకుంటాం కదా దానికండి. 2 ఇంచులేమో ఖర్చుకు తీసుకున్నానండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు హైట్ తీసుకుందాం. బ్లౌజ్ పొడవు ఎంతో తీసుకున్నాను. ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కదండి. ఇదిగోండి అక్కడి నుంచి బ్లౌజ్ చంక దింపుడు. ఈ నెక్ మాత్రం
కొంచెం పెద్ద సైజ్ బ్లౌజేనండి ఇది. 5.5 తీసుకుంటున్నానండి. చంకదింపుడు ఎవరికైనా 6.5 అండి. ఇదిగోండి చూడండి, కరెక్ట్గా 6.5కి వచ్చిందండి. షోల్డర్ కంపల్సరీగా ఉండాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇటు నేను చూడండి, దానికి కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. దీనికి వెనక బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా 2, ఆ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి కరెక్ట్గా నడుము వరకు మనం స్టిచ్ చేసిన స్టార్టింగ్ కుట్టు ఉంది కదా, ఫినిషింగ్ కుట్టు, ఆ కుట్టు వరకు మర్చుకోవాలండి సమానం. ఇదిగోండి చూడండి, షోల్డర్ కూడా మధ్యలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇదేనండి కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి వస్తుందండి ఇవి డాట్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి దీన్ని 2.5 ఇంచులు మలుచుకోవాలండి. ఎవరికైనా సరే, నాకంటే అలవాటు అయిపోయిందండి, కరెక్ట్గా 2.5 సరిపోద్ది. ఇది కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా టేప్ తీసుకొని చూసుకోండి. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు ఈ బ్లౌజు మా అమ్మ వదిలేసావేంటి? కూర్చున్నాడు. ఎక్కడ? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం మొత్తం. మొత్తం అలా ఉండాలి డ్రా చేసుకున్నాను. ఇంకా పన్నీర్ తీసేస్తున్నాను. ఇది కొంచెం చూడండి, ఇది ఎంత ఉంది కదండి, కంపల్సరీగా 1 ఇంచ్ కింద నుంచి మనం ఏం చేయాలంటే, ఇది 1/2 ఇంచు మనం చంక దింపుకి మళ్ళీ దీనిలో కలిపేసేయాలండి. మొత్తం అలా తీయకూడదు. ఇది చూడండి, ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఇది మాత్రం బ్లౌజ్కి ఎంత ఉందో నెక్, ఫ్రంట్ నెక్. ఎప్పుడైనా ఫ్రంట్ తీసుకునేటప్పుడు కాజా పట్టికెళ్ళి కాదండి, ఉక్కుస్ల పట్టికెళ్ళి తీసుకోవాలి. ఇది కొంచెం చూడండి ఒకసారి, స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ వదిలేసేసాను. ఇది అక్కడి నుంచి పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గర నుంచి పెట్టుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఉందండి కరెక్ట్గా ఇదండి, ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకున్నాం. ఇదిగోండి బ్లౌజ్, ఇక్కడ వరకు షేప్ది కరెక్ట్గా తీసుకున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఖర్చుకి ఈ డాట్ వేయాలి కదా, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్నాను, అదొకటి అయిపోయింది. ఇప్పుడు
అస్సలు మెయిన్ డాట్ వేయడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇట్లా పట్టుకోవాలండి. మరీ ఇట్లా లాగ తీయకూడదు, ఇట్లా పట్టుకోకూడదండి. కొంచెం ఇలా చూసుకొని ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు కంపల్సరీగా ఇక్కడ దాకా ఉంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా 1 నుంచి పైకి వేస్తానండి. ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. నెక్ ఇక్కడ వరకు వచ్చింది కదా, కరెక్ట్గా 6:30 ఉందండి. 6:30. అక్క కొంచెం బొద్దిగానే ఉంటారు. స్టిచ్చింగ్ అయ్యేసరికి 6:30 కదా, 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కదా, 7 వచ్చిందండి, సరిపోద్ది నెక్. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. నెక్ కటింగ్ చేస్తాను చూడండి. చాలా ఈజీ అండి, ఇంట్లో అర్జెంటుగా ఇచ్చారు ఇవి రాత్రే. అమ్మా చేప పెట్టనా? పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను షేప్ పట్టి తర్వాత తీసుకుంటానండి. కంపల్సరీగా షేప్ పట్టి ఎలా తీసుకుంటానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కంపల్సరీగా ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి కంపల్సరీగా 1.5 ఎంత వచ్చిందండి? 3 వచ్చింది కదా, 1.5 3 వస్తుంది కదా. ఆ 3 తీసుకోగా మనకి ఎంత ఉందో షేప్ పట్టి అంత పెట్టుకొని, అంత ఇలా పెట్టుకొని కంపల్సరీగా ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 కొలత తీసుకోవాలండి. ఓకేనండి. మా బాబాయ్ తీసుకెళ్తున్నాడు. ఇది చూడండి ఒకసారి, ఈ బ్లౌజ్ ఇటు చూపి, పలకెళ్ళి చూపి. ఇదిగోండి అయితే బ్యాక్ పార్ట్. ఇవైతే హ్యాండ్స్. ఆ క్రీమ్ జాకెట్ నేను తర్వాత కటింగ్ చేసుకుంటానండి. ఇవైతే ప్రింట్ పెట్టండి. షేప్ పట్టి కూడా తీయాలండి, కానీ తీయలేకపోయినా నేను తర్వాత తీసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.